ఒకటే మాట చెప్తాడు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అదేవిధంగా మనం కూడా భూమి మీద శాశ్వతం కాదు. మన తర్వాత మన భావితరాలు కూడా వస్తుంటారు. మనం చేసే మంచి, మనం చేసే అభివృద్ధి అనేది నెక్స్ట్ మన భావితరాలకు ఉపయోగపడాలి. మన రాజకీయాల కోసం మనము అభివృద్ధిని నాశనం చేయకూడదని అనేక సార్లు అనేక విధాలుగా చెప్పాడు. కానీ లాస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే అమరావతి నీకు నచ్చకపోయింది అనుకోండి, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు, కొనసాగించు. నీకు అమరావతి రాజధాని లేదు, నచ్చలేదు, 3 రాజధానులు అంటే ఇష్టం, ఓకే. నువ్వు మిగతా 2 రాజధానులతో కలిపి అమరావతి ఆ రోజు నిర్మాణాలు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయినాడికి ఎక్కడైతే ఆగిపోయిన నిర్మాణాలు నువ్వు వాటిని కొనసాగింపు చేసుంటే ఈ రోజు ఈ బాధలన్నీ ఉండేటివి కాదు. ఇంత భారము, ఇంత ప్రజాధనము, ఇంత దుర్వినియోగం అయ్యేది కాదు, ఇంత భారం ఎవరి మీద పడేది కాదు. ఈ రోజు రాష్ట్రానికి నప్పులు ఉండేటివి కూడా కాదు. వాస్తవానికి వీటన్నిటికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఈరోజు పంట పండించే రైతన్న, 6 కాలం కష్టపడి పండించే రైతన్న కూడా రాష్ట్రం కోసం ఆలోచించి భూములు ఇచ్చాడే. కనీసం ఈ రాష్ట్రం కోసం సెంటు భూమి ఇవ్వని జగన్ ఏ అర్హతతోటి రాజధాని మొత్తాన్ని నాశనం చేశావు నువ్వు? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది రాజధాని నాశనం చేయమని కాదు, అభివృద్ధి చేయమని ఇచ్చారు. నేను మాట్లాడితే సంక్షేమ ఫలాలు ఇచ్చాను అంటున్న సంక్షేమ ఫలాలు ఏమి జోబులోకి వెళ్ళి ఇవ్వాలా? ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ ఫలాలు అనేటివి వచ్చే ఏదైతే పన్నులు ఉంటే ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బులతోటి సంక్షేమ ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు నాశనం చేసి ఈ రోజు కూడా అమరావతి నాశనాన్ని కోరుకున్నారు తప్ప అమరావతి బాగు కోరుకున్నారా? ఈ రోజు నేను సుమారు గారు ఒక విషయం మన ఏబిఎన్ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్న మేజర్ బొత్స సత్యనారాయణ గారికి కానీ ఒకటే మాట చెప్తా. మీరు లాస్ట్ 5 సంవత్సరాలు అమరావతి అంటే శ్మశానం అన్నారు, ఎడార్ అంటారు, పశువులు తిరుగుతాయి అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు కదా. రేపు 17వ తారీఖు నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కావచ్చు, మీతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం మీ 11 మంది కావచ్చు, అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏ సీడాక్సిస్ రోడ్ అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారో దాని మీద నుంచి మీరు ప్రయాణం చేయండి. ఏ స్టీల్ బ్రిడ్జ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారో దాని మీద నుంచి మీరు ప్రయాణం చేయండి. మీరు ప్రయాణం చేస్తూ వస్తుంటే ఏ భవనాలను అయితే మీరు గ్రాఫిక్స్ అన్నారో ఒక్కసారి అక్కడ ఆగి నించోని ఒక సెల్ఫీ తీసుకోండి. ఇదిగోండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు కట్టిన గ్రాఫిక్స్ అంటే మాట్లాడండి, చూద్దాం మేము కూడా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కానీ మీ పార్టీకి కానీ మీ 11 మంది ఎమ్మెల్యేలకు కానీ మీ ఎమ్మెల్సీలు కానీ ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు ఇప్పుడు కూడా అమరావతి మీద ఇంతనన్నా ఎక్కడన్నా ఒక కోణంలో మీకు ప్రేమ ఉంటే ఒక్కసారి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల నిర్మాణాలు జరిగినాయో, రేపొద్దున ఏవైతే ఈ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయో, ఏవైతే చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారో ఒకసారి అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే మీరు కూడా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు, కానీ మీరు ఈ రోజు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, తప్పేమి లేదు. మీకు కూడా ఆహ్వానం ఉంటుంది. ఎందుకంటే ఒకటి సుభాన్ గారు, మనం ఏ రోజైతే అమరావతిలో ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 2015లో మనం ప్రారంభోత్సవం చేసుకున్న, శంకుస్థాపన చేసి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించడం చేస్తే ఆయన ఏం చేశాడు? నేను రానన్నాడు. కానీ పక్క రాష్ట్రంలో కేసీఆర్ వచ్చాడు ఆ రోజు. సరే, మన రాష్ట్రం నాశనం కోరుకోవాలని చూసిన కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ రావడానికి ఒకటే కారణం, అసలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రారంభోత్సవం చేస్తానని చూడటానికి వచ్చాడు, చూశాడు, షాక్ అయ్యాడు, జగన్ తోటి చేతులు కలిపాడు. అక్కడ అమరావతి నిర్మాణం స్టార్ట్ అయ్యి అమరావతి అభివృద్ధి జరిగితే మన హైదరాబాద్ ఎవడూ చూడడు. ఈ రియల్ ఎస్టేట్ మొత్తం అమరావతి సైడ్ వెళ్ళిపోతుంది, అభివృద్ధి మొత్తం అమరావతి సైడ్ వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు దగ్గర విజన్ ఉంది. ఎందుకంటే విజన్ 2020 పేరుతో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో కేసీఆర్ కి బాగా తెలుసు, తెలంగాణలో ఉన్న ప్రజానికం మొత్తం బాగా తెలుసు. అందుకే ఒక విషపూర్వక ఆలోచనతోటి నాడు సైకో అయిన జగన్మోహన్ తోటి చేతులు కలిపి అమరావతి నాశనానికి వీళ్ళందరూ కూడా పూనుకున్నారు. జగన్ రాలేదు అమరావతి శంకుస్థాపనకి, కేసీఆర్ వచ్చి చూసి అమరావతి నాశనం కోరుకుంది. మళ్ళీ మొన్న కూడా ఏదైతే మనం భోగాపురం గురించి, మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే రోజు కూడా సుభాన్ గారు, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రంలో ఇంకెవరు లేరు, జగన్మోహన్ రెడ్డి తప్ప. మరి ఉంటే ఆ 11 మంది సరే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కదా. ఒక శాసనసభ్యుడు నువ్వు భోగాపురాన్ని నా వల్లే క్రెడిట్ అంటున్నావు కదా, తెచ్చాను కదా, మరి ఎందుకు రాలేదు నువ్వు? నీకు కూడా కుర్చీ ఉంది, ఎమ్మెల్యేలతో పాటు అందరితో పాటు అందరు ఎమ్మెల్యేలు కూర్చునేదని నీకు కూడా ఒక కుర్చీ ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చూడాల్సిన భోగాపురం ఓపెనింగ్ ని ఎందుకు రాలేదు? రేపొద్దున ఏ అమరావతి నా వల్లే జరిగింది, రేపొద్దున మావిగన్ అంటున్నావా? నువ్వు అన్న మావిగన్ లో ఈ సైడ్ యాక్సెస్ కూడా ఉంది. మరి అంటే జంగిల్ క్లియరెన్స్ అప్పుడు రావాల్సిందేమో జగన్మోహన్ రెడ్డి, వచ్చి ఈ జంగిల్ అంతా కూడా నా వల్లే వచ్చింది, ఇదంతా నా వల్లే నాశనమైంది, ఈ రోడ్డు దోకెళ్ళింది నా హయాంలోనే, ఇది మా క్రెడిట్, ఇక్కడున్న స్టీల్ కానీ ఇక్కడున్న సిమెంట్ వస్తాలు కానీ ఇవన్నీ మా హయాంలోనే దొంగతనాలు జరిగింది, ఇది మా క్రెడిట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రోడ్లో మీరు చెప్పినట్టుగా ప్రయాణించలేరు.
ఇప్పుడు అంటే 100% కూడా ప్రయాణించాలి సుభాన్ గారు. ఎందుకంటే అది అతని బాధ్యత. నేను మళ్ళీ సీఎం అవుతాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, నీ దగ్గరకు వస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి తర్వాత అవుతావు కానీ ఒక ఎమ్మెల్యేగా ముందు అసెంబ్లీకి రా. అసెంబ్లీకి రావాలంటే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మీదకి రా. ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగింది. నువ్వు అడ్డుకోవాలని చూసిన సీడ్ యాక్సెస్ ఏ విధంగా నిర్మాణం జరిగింది, నువ్వు కాదనుకున్న స్టీల్ బ్రిడ్జ్ ఏ విధంగా నిర్మాణం జరిగింది ఒకసారి నువ్వు చూద్దు కానీ రా. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ కి దిగువన కొండవీటి వాగుకి ప్యారలల్ గా ఏ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరిగిందో, ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారో, ఎంత త్వరగతిన పూర్తి చేశారో, దానివల్ల అమరావతికి వెళ్ళాలంటే సుభాన్ గారు ఒకప్పుడు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ అమరావతికి వెళ్ళాలంటే కేవలం కరకట్ట మార్గం ఒకటే ఉండేది, సింగిల్ వే రోడ్. అది చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ చంద్రబాబు గారు ఒకటే ఆలోచించారు, అసలు అమరావతి డెవలప్మెంట్ అంటే కేవలం భవనాలు కాదు, ముందు మనకి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా. ఈ భవనాలను చూడాలన్నా, ప్రజలు లోపలికి రావాలన్నా సరే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. అసలు ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ ని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి నిజంగా మానవత్వం ఉండుంటే ఆ రోజే పూర్తి అయిపోయేది. ఇది ఆ రోజే పూర్తి అయిపోయేది. అది ఆ రోజు మీరేమీ చెయ్యకుండా 3 రాజధానులని 3 టెంట్లు వేసుకొని కూర్చున్నా. మీరు కనీసం 3 రాజధానులు కనీసం ఒక ఇటుకరాయన్న వేసాడా అంటే ఉన్న ఇటుకరాలన్నీ పీక్కుంటూ వచ్చాడు తప్ప ఒక ఇటుకరాయన వేయలేదు. కానీ అదే అసెంబ్లీ సాక్షిగా నాడు చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, జగన్ నువ్వు ఎంత తెలుసుకున్నా సరే అమరావతిలో ఇటుకని కూడా నువ్వు పేకలేవని చెప్పాడు. ఆయన ఇటుకలు కూడా పేకనివ్వకుండా నాడు ఉద్యమం చేసింది అమరావతి రైతన్నలు. అమరావతి రైతన్నలకు మద్దతుగా నిలిచింది రాష్ట్ర ప్రజానికం. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నేను మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏబిఎన్ ద్వారా, సార్ మీకు ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, రేపు 13వ తారీఖు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ ఉందో మీరు కూడా రావచ్చు. మీకు కూడా ఆహ్వానమే. అమరావతి ప్రాంత రైతన్నలు 2019లో మీకు ఓటు వేశారు. అదే ప్రాంతంలో మీ పార్టీకి ఎమ్మెల్యేలు ఇచ్చారు. అదే ప్రాంతం నుంచి నాడు ఒక